ఫస్ట్ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వైసీపీ ముస్లిం నాయకులకు వక్ఫ్ అనే పదానికి అర్థము తెలియదు. వక్ఫ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో దోచుకొని దాచుకోవడము అని అర్థం. ఎస్పెషల్లీ మన ప్రీవియస్ ఎమ్మెల్యేలకు. అసలు వక్ఫ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మీకు? మహమ్మద్ ప్రవక్త గారు వాడారు. ఉమర్ అనేటువంటి ఒక రాజు ఒక రాజ్యం మీద దండయాత్రకి వెళ్ళి అయ్యో నేను అనవసరంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్నానని బాధపడుతూ మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా నేను ఆక్రమించుకున్నాను, బాధపడుతున్నాను, ఏం చేయాలంటే అయ్యా నువ్వు ఆక్రమించుకున్నటువంటి ఆ స్థలాన్ని, ఆ రాజ్యాన్ని ప్రజల మేలు కొరకు అల్లా మార్గంలో దానం చేయండి అని అర్థం. ఇది వక్ఫ్ అంటే. అల్లా మార్గంలో ప్రజల మేలు కొరకు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా, ప్రజల కొరకు దానం చేయండి అనేటువంటిది. అసలు భారతదేశంలో మొట్టమొదట అత్యధిక స్థలాలు ఉన్నటువంటి శాఖ ఏదో తెలుసా మీకు? రక్షణ శాఖ అండి. రెండవది భారతదేశంలో రైల్వే శాఖ అండి. మూడవది వక్ఫ్ అండి. వక్ఫ్ ఎంత ఉంది తెలుసా అండి? ఈ వక్ఫ్ అనేటువంటిది ఇప్పుడు కాదండి, బ్రిటిష్ కాలం నుంచి మొదలైందండి. 9,40,000 ఎకరాలు ఉందండి భారతదేశంలో వక్ఫ్ స్థలాలు. సచార్ కమిటీ 1995లో కాంగ్రెస్ అడ్డుగోలుగా ఏదో బిల్లు పెట్టేసింది. సచార్ కమిటీ, సచార్ అప్పగిస్తే సచార్ చెప్పారు ఆయన. సచార్ కమిటీలో అయ్యా బిల్లులో సవరణలు చేయాలి అని. మీకు తెలుసా అండి 9,40,000లో 50,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమించుకున్నారు. ఎక్కడో అవసరం లే, 2019 నుంచి 24 వరకు ఎంత ఆక్రమించుకున్నారో కర్రలో మనమేం చెప్పాలా. తర్వాత 4,000 నుంచి 5,000 ఎకరాల వరకు డాక్యుమెంట్స్ లేవండి. ఆయన చెప్పింది ఏంది? అల్లా మార్గంలో దానం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి మాట చెప్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? లక్షల ఎకరాలు ఆక్రమించుకుంటూ ఉన్నాము. దాని తేడా తెలియదు మీకు. ఆస్తి విషయం తెలుసా మీకు? 9 లక్షల ఎకరాలకు 1,20,000 కోట్ల ఆస్తి ఉందండి మనకు. అంత విలువ ఉంది. దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల లాభం రావాలండి. 200 కోట్లే వస్తుంది. ఎక్కడికి పోతుంది? ఇది ఆలోచించి ముస్లిం ప్రజలు ఇలాగే ఉన్నారు. ఎందుకు 2019 నుంచి 24 వరకు ఏమన్నా నిద్రపోతున్నారా వైసీపీ నాయకులు? మీరు ఓల్డ్ టౌన్లోకి వెళ్ళండి, అంత ముస్లిమ్స్ అంతా పాన్ తయారు చేసుకునేటోళ్ళు, బిర్యానీ పాయింట్లు, ఇవే చదువుకునే నాయకులు ఎవరు లేరు. ఆ 5 సంవత్సరాలు మతికి రాలేదా? వక్ఫ్ బోర్డు ఎలా ఉంది? వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చి మనం సంపద సృష్టించి ప్రజలకు ఇద్దామని, అది లేదు. మనం ఈరోజు అక్కడ ఆక్రమించుకున్నాం కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు. రెండో విషయం, భరత్ సార్ని రాజీనామా చేయమంటున్నారు. ఎందుకు రాజీనామా చేయాలో మీరు చెప్పండి. వచ్చిన 3 నెలల్లో వక్ఫ్ బోర్డు ఆఫీస్లో మీరు రండి, వీడియోలు చూపిస్తా. 3 మసీదులకు ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది. ఎవరు? భరత్ సార్. అదేవిధంగా మనకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎవరి ఆధ్వర్యంలో? భరత్ సార్ ఆధ్వర్యంలో. రెండవది మొన్ననే ప్రకటన కూడా వచ్చింది మనకు. ఏంటిది? మెరిట్ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయినటువంటి మెరిట్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు జేఈ కానీ నీట్ కానీ వక్ఫ్ బోర్డు నుంచే మనం డబ్బులు తీసి వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇస్తాము అనేటువంటిది ఒక ఇది వచ్చింది. అదేవిధంగా మొన్న కిట్లు ఇచ్చాం వక్ఫ్ బోర్డు నుంచి. దాదాపు ఒక 100 నుంచి 150 మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. అంటే ముస్లిం కాదు, హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, భరత్ అన్నకి. భరత్ సారి ఒకటే, ప్రజలకు సేవ చేయాలా, ఆ సేవే మా మార్గం, మా లక్ష్యం. అందుకే మేము ఈరోజు కమిటీ మెంబర్స్ అన్న ఫోన్ చేసి ఇది మంచి చేయాలంటే ఒక్క క్షణం ఆగకుండా సాయంత్రం చేసేయండి, మీకేం కావాలో సహకారం తీసుకోండి. ముస్లింలకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఇవ్వడానికి ఈరోజు ఆలోచిస్తున్నారు భరత్ సార్. విద్య, వైద్యం ఈ రెండు లేనిది వ్యవస్థ లేదండి. ఇది ఫస్ట్ ప్రజల్లో మన ముస్లింలు బాగుపడాలంటే. ఎందుకంటే దారిద్ర్య రేఖకు అతి దిగువన ఉండేటువంటి వాళ్ళు ముస్లింలు. ఆర్థికంగా కానీ లేదా చదువు విషయంలో మీరు ఎక్కడైనా చూసుకోండి, అన్ని మతాలు బాగున్నాయి, ముస్లిం మతం బాగాలేదు. మళ్ళీ 9 లక్షల ఎకరాల భూమి పెట్టుకొని కూడా ఎందుకు ముస్లిము బీదవాడు కానీ పేదవాడిగా ఉన్నాడు? కారణం ఆక్రమించుకుంటూ ఉన్నారు. అందుకే ఈ బిల్లు రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది, ప్రతి ముస్లిం ధనవంతుడు అవుతాడు. ఇంతవరకు అన్న చెప్పినట్టు ముస్లింలకు జకాత్, ప్రతి ముస్లిం జకాత్ ఇచ్చేటువంటి పరిస్థితికి రావాలి. కాబట్టి భరత్ గారు ఒకటే చెప్తున్నాను, భరత్ గారు ఉంటేనే కర్నూలు యొక్క టౌన్ అనేటువంటిది బాగుపడుతుంది. ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరాల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య విజన్ అయితే వికసిత్ కర్నూలు అనేటువంటిది భరత్ గారి యొక్క లక్ష్యము. త్వరలోనే ఓర్వకల్లో హబ్బు ఫామ్ అవుతుంది. అప్పుడు మన ముస్లిం సోదరులు విద్య, వైద్యం అన్ని ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. కాబట్టి దయచేసి ముందే చెప్తున్న వైసీపీ నాయకులకు, మీరు చాలా ఆక్రమించుకున్నారు, మీరు తిన్నారు. దాని గురించి ఫస్ట్ మీరు చేసిన తప్పును మాఫీ అడగండి అల్లాతో, అంతే తప్ప దాన్ని తప్పిపించుకోవడానికి భరత్ సార్ మీద నిందలు వేయకండి. మొట్టమొదటి ఒక 10 ర్యాంకులు ఉన్నాయి అంటే 10 ర్యాంకులు మంచి సేవ చేసి భారతదేశంలో సేవ చేసిన నాయకుల్లో
టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు ఉంటారని నేను ఘంటాపథం చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేటువంటి ముస్లిం నాయకులందరికీ కూడా నా యొక్క సలాం అలైకుం.